అయితే టీడీపీ అనుకూల మీడియాల్లో గూడా కొన్ని వార్తలు ఇటు ప్రభుత్వానికి హెచ్చరికగా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు రీసెంట్‌గా టీడీపీ అనుకూల మీడియాకు సంబంధించినటువంటి ఒక పత్రికలో మనం ఏం బాగున్నాము అని జెప్పి ఒక శీర్షికనైతే ప్రచురించారు. అంటే జీఎస్‌డీపీలో తలసరి ఆదాయంలో మనం బేష్ అని చెప్పుకుంటున్నాము. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు పూర్తిగా రావట్లేదు అని జెప్పి ఒక శీర్షిక రాశారు. అయితే ఇక్కడ అంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రాబట్టుకోవడంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందా? గతంలో బీహారు ఏదో జరుగుతుంది అని జెప్పారు. మరి ఇప్పుడు బీహార్ నుంచి బయటకొచ్చిందని అనుకోవాలి. సార్ ఇవాళ వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ బతుకులేంటి, వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలాగుందనేది రాస్తున్నారు కదా. ఇవాళ నేను లేకపోతే ఇంకొకరు కొత్తగా వచ్చి చెప్పేది ఏం లేదు. రియాలిటీ ఎంతో కొంత బయటికి వస్తుంది. వాళ్ళు ఇప్పటికీ దాచిపెట్టడానికి ఏం లేదు. ఇవాళ లెక్కలతో సహా అన్ని బయటికి సెంట్రల్ కూడా రిలీజ్ చేస్తుంది. మేము ఇన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని డబ్బులు ఇచ్చాం, ఏం చేశారని అడుగుతున్నారు వాళ్ళు. మోదీ గారే అడుగుతున్నారు ఆ విషయం. సో ఇవాళ తెచ్చుకున్న డబ్బులన్నీ ఏం చేస్తున్నారు, చేసిన అప్పులన్నీ డబ్బులు ఎట్టు పోతున్నాయి, మళ్ళా అమరావతికి అన్ని వేల కోట్లు అప్పులు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఏం జరుగుతుంది సార్ రాష్ట్ర ప్రభుత్వాల్లో? పేదలకి చేయడానికి ఇవాళ జీడీపీలు, జిఎస్డిపిలు, కొనుగోలు శక్తులు తగ్గిపోతున్నాయి. గణాంకాలు చూడమనండి. 2019 నుంచి 24 వరకు, 2023 నుంచి 24 వరకు పరిస్థితి ఏంటి, 24 నుంచి 25, 25 నుంచి 26కి ఏంది పరిస్థితులు, లెక్కల్ని గమనించమనండి. నా మాటలు కూడా వద్దు. నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్ని కాబట్టి. మీరేమో తగ్గాయంటున్నారు, చంద్రబాబు గారేమో ప్రజెంటేషన్ పెట్టి మరీ పెరిగాయంటున్నారు. ఎక్కడ పెరిగాయంట, ఏం పెరిగాయంట, లెక్కలు చూపించమనండి. మరి అలా అయితే కాదు సార్, అలా అయితే వాళ్ళ పచ్చపత్రికలో ఎందుకు వేస్తారు? దొంగ లెక్కలు ప్రతిసారి చెప్పడానికి ఎవరు అంత చెవులో పూలు పెట్టుకొని ఎవరు లేరు సార్. ఇవాళ సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. మీరు నేను చెప్తే అవ్వదు. ఇవాళ నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి లీడర్ని కాబట్టి నేనేదో మాట్లాడతానంటే అవ్వదు. లెక్కలు గమనించమనండి, లెక్కలు తీయమనండి. కొనుగోలు శక్తి పెరిగిందా తగ్గిందా, జిఎస్టి పెరిగిందా తగ్గిందా, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరిగిందా తగ్గిందా, రాష్ట్ర ఆదాయాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, ఇవన్నీ లెక్కలు తీయమనండి సార్. లేకపోతే శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. సెంట్రల్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్, బ్యూరో రిపోర్ట్స్ వస్తుంటే కాదంటారు. కేంద్ర ప్రభుత్వంలో అక్కడున్న వాళ్ళు రిపోర్ట్లు ఇస్తే కాదంటారు. మరి ఏంది మీ లెక్కలా? మీ టీడీపీ మీ ఐటీడీపీ లెక్కలు జనాలు వినేసి కూర్చుని పోతారని అనుకుంటారా ఏంది సార్? ఇది రాష్ట్రం, ప్రజాస్వామ్యం. మన ఇష్టం కాదు, మన ఇష్టం వచ్చినట్టు కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు రౌడీ రాజకీయము, మీ ఇష్టం వచ్చినట్టు మీరు రెడ్బుక్ రాజ్యాంగం చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నియోజకవర్గాలలో మీ ఎమ్మెల్యేలని తరుముతున్నారు. మా ఉత్తరాంధ్రలో ఇక్కడ ఎంత మందిని తరుముతున్నారో, ఆఖరికి దౌర్భాగ్యం ఏంటనంటే వాళ్ళు ఎంత కర్మ పరిస్థితిలో ఉన్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి అనితనే బల్క్ డ్రగ్ విషయంలో 2 గంటలు నిల్చోబెట్టారు ఆవిడ్ని, ఇంచు కూడా కదలనివ్వకుండా. అంటే మీ దౌర్జన్యాలు ఎట్లున్నాయి, మీ అబద్ధపు మాటలు ఎట్లున్నాయి, మీరు ప్రజల పక్షాన ఉండి మీరు మాట్లాడుతున్న అప్పుడు, అంటే ఎలక్షన్ కి ముందు ఎలక్షన్ తర్వాత మీ మాట తీరు ఎట్టుంది అని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం. దానికి మనం ఏం చేయలేం సార్. వీళ్ళు ఇలాగే ఉండనివ్వండి, ఇలా గాల్లో ఉండమనండి. మాకేం నష్టమేం లేదు. మాకు 1% కూడా నష్టం లేదు. కింద గ్రౌండ్ రియాలిటీ వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. వచ్చామా, దోచుకున్నామా, దోపిడీ చేశామా, చేస్తున్నారు, చెయ్యండి. ఎన్ని రోజులు చేస్తారో చెయ్యండి. ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పేసి సార్, గతంలో ఎంత ఇసుక ఉండేది మొత్తం దెబ్బలతో సహా దోచేశారు. మీకు అర్థం అవ్వట్లేదు. నకిలీ మద్యమమ అని చెప్పేసి పేదోడు రక్తం తాగి ఎంతమందిని చంపేస్తున్నారో అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక్క మంచి పని లేదు. ఇప్పటికే 1200 మందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళనందరినీ అరెస్ట్ చేసుకుంటూ అడ్డగోలుగా, అంటే వాళ్ళకి ఎవరి మీదైతే కక్ష ఉందో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళమనండి. మీకు ఇలాంటి పరిపాలన మీరు కోరుకున్నారు. పాప మా జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది చెప్పుకోవడం రాలేదు. ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు చేయాలని మా అన్నకు తెలియలేదు. ఆయన ఇట్లాంటివి వద్దనే అనుకున్నారు. కానీ ఇలాంటి రాజకీయమే కావాలి అని చెప్పేసి తెరలేపుతున్నప్పుడు రాబో రోజులలో మరి ఆయన కళ్ళ ముందు కార్యకర్తలను కొడుతున్నారు, చంపేస్తున్నారు, నరికి చంపేస్తున్నారు, ఊరు వదిలిపెట్టేలా చేస్తున్నారు, మహిళలను చూడకుండా చీరలు లాగుతున్నారు, మహిళల్ని చూడకుండా అవమానిస్తున్నారు,
కడుపుతో ఉన్న వాళ్ళని కూడా చూడకుండా పరిగెత్తించి పాపం వాళ్ళ కడుపులు పోయేసి చేసేలాగా చూస్తున్నారు. ఎంపీపీ ఎలక్షన్లు, బోర్డు ఎలక్షన్లు చున్నీలు బట్టి లాగుతున్నారు. ఇవన్నీ ఆయన కళ్ళ ముందు ఆయన కార్యకర్తలకి, ఆయన అక్క చెల్లెలకి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు ఊరుకుంటారు సార్? రాబో రోజులలో మీకు 164 ఇచ్చారు. నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, మీకు అత్యధికంగా ఇచ్చినప్పుడు మీరు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మీద, రాష్ట్ర అభివృద్ధి మీద పనిచేయండి. అంతేగాని నీకింత నీకింత నాకింత, నీకింత నీకింత నాకింత, ఇదే ఆలోచన ధోరణి తప్ప వీళ్ళకి ఎక్కడ సార్ రాష్ట్ర అభివృద్ధి ఏంది, రాష్ట్ర పరిపాలన ఏంది? మీరు అన్నట్టుగానే అప్పుడు కాదు శ్రీలంక, ఈ రోజు అవుద్ది. 18 నెలల కాలంలో 2,60,000 కోట్లు అప్పు చేశారు అని అంటే ఇంకా రాబో 3.5 సంవత్సరాల్లో అప్పు ఎంతవరకు వెళ్తుందో చూడండి. ఎక్కడ అప్పులు గిట్టట్లేదు అని అంటే అడ్డగోలుగా అప్పులు చేసుకుంటూ పోతుంటే అప్పులు ఎందుకు గిడతాయి సార్? 2014 నుంచి 19 వరకు ఎంత అప్పు వేసిపోయాడు ఆయన రాష్ట్రం మీద? 2019 నుంచి 24 వరకు 10 లక్షల కోట్లయింది, 14 లక్షల కోట్లయిందని మొన్న వాళ్ళే అసెంబ్లీలో ఏం చెప్పారు? 5.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే అయింది అన్నారు. మనం చేసిన అప్పు ఎంత? 3,36,000 కోట్ల అప్పు మంది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది? ఎంత సంక్షేమం ఇచ్చి 2 సంవత్సరాలు కరోనా వచ్చి అందరికీ జీతాలు సక్రమంగా ఇచ్చుకొని, డిఏలు సక్రమంగా ఇచ్చుకొని, సంక్షేమం ఇంటికాడికి తీసుకొని వచ్చి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే 3,36,000 కోట్లు 5 సంవత్సరాల కాలంలో చేస్తే మనం వచ్చిన 18 నెలల కాలంలోనే 2,60,000 కోట్లు అప్పంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ సార్. ఇవాళ పార్టీల పరంగా కాదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర సంక్షేమం కోసం ఆలోచించాలి. ఎంత సంక్షేమంలోకి కూరుకుపోతుంది అనేది ఆలోచించాలి. సో ఇక్కడ రాజకీయాలకి అతీతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో నేను ఒక మనిషిగా, నాకు ఒక ఓటర్ గా నేను మాట్లాడుతున్నాను. నా మీద పడుతుంది సార్, ఒక్కొక్క మనిషి మీద 70,000 నుంచి 1,00,000 రూపాయలు పడుతుంది. ఎవడు తీర్చాలి? మీరు తీరుస్తారు. మీ మీద కూడా అంతే పడుతుంది, నా మీద అంతే పడుతుంది. ఎట్లా తీరుస్తాం సార్? ఇది ఎట్లా తీస్తారు? మళ్ళీ జిఎస్టీ రూపంలో, లేకపోతే పన్నుల రూపంలో, లేకపోతే పెట్రోల్ రూపంలో, లేకపోతే ఛార్జెస్ రూపంలో, లేకపోతే ఈ కాస్టు ఆ కాస్టు, ఉప్పు పప్పు మెప్పు అని అన్ని పెంచుకొని వెళ్ళిపోతుంటే సామాన్య ప్రజలు వాడి నడ్డి ఎరగొట్టినట్టే కదా సార్. మీరు దుబారులకి మీకు నచ్చినటువంటి మీరు చేసుకుంటూ 3 ఫ్లైట్లలో తిరుగుతుంటే ఎవడి సొమ్మని తిరుగుతారు మీరు? పోనీ మీరు ఏమన్నా ఈ 18 కాలంలో చేసి ఇరగబడి ఏమన్నా చేసిందంటే ఇదిగో మీ పచ్చ ఛానల్లోనే మీకోసం రాస్తున్నారు అని అంటే మీ పరిపాలన ఎలాగుందనేది ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి సార్ వాళ్ళని కూడా.